ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లోనే బీజేపీ మహిళా నాయకురాలు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ప్రొటెస్ట్ తర్వాత వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంది ఒకసారి అడుగుదాం. చెప్పండి మేడం, ఏం కోరుకుంటారు, అసలు ఏం అడుగుతారు? మా డిమాండ్స్ ఏం లేదు అండి, రోడ్డు మీద నిలబెట్టి మనకి షూట్ చేసి పడేసేయాలి అంతే. ఇవన్నీ 10 మాటలు కాదు, ఇవన్నీ నేను ఈ గవర్నమెంట్ అది ఇది కాదు. మనకు కావాల్సింది న్యాయము అంతే. నెక్స్ట్ రేపటి నుంచి ఇలాంటిది ఏది జరగకుండా అదే ఆటోమేటిక్ అయిపోతుంది. ఏ ఆడపిల్లని ముట్టాలన్నా ఆమెను చూడాలన్నా భయం అనేది మగవాళ్ళలో రావాలి. దట్స్ ఆల్, ఇంకేం లేదు. మరి అదే పని బీజేపీ ఉన్న రాష్ట్రాల నుండి ఎందుకు మొదలు పెట్టలేకపోతారు? అది బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కూడా మొదలు పెట్టినారండి. ఎవ్రీవేర్ ఎక్కడైనా కూడా ఇది బీజేపీ ఉన్న రాష్ట్రాలే కాదు, బీజేపీ లేని రాష్ట్రాలే మొత్తం దేశం మొత్తం కూడా ప్రతి ఒక రేపు జరిగిన, ఒక మహిళలపైన అత్యాచారం జరిగిన కఠినమైన శిక్షలు ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. బేసిక్గా మన ప్రభుత్వం అయినా కూడా స్టేట్ గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే వాళ్ళ పట్ల ఒక న్యాయంగా శిక్షను విధించాలి. ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో అది సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాడు. ఒక ట్రైబల్ మహిళ, ఆమె 30 ఏళ్ళ నిండిన మహిళ, ఒక ట్రైబల్ మహిళ ఆటోలో పోయి ఏదో తన పని కోసం వెళ్తున్న మహిళను ఆపి ఆమె మీద అత్యాచారం చేసి ఆమె మరీ ఆ న్యూస్ ఎక్కడైనా పొక్కిస్తుంది అన్న భయంతో ఆమెని రాడ్లతో కొట్టి చంపడం ఏంటండి? మనం ఏ కాలంలో ఉన్నాం? మనకి ఆ మహిళకి సెక్యూరిటీ ఎప్పుడు వస్తుందండి? 50% ఉన్నామండి మహిళలు 50% ఉన్న మహిళలకు కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ సెక్యూరిటీ లేదు. ఆ గవర్నమెంట్ మహిళల ఓటు లేదే గద్దెక్కిందా? మహిళలపైన ఒకసారి గవర్నమెంట్కి వచ్చిన ప్రభుత్వంకి వచ్చిన పార్టీ ఎందుకు ఆ మహిళల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఏదైతే తర్వాత బయటపడుతుందో, ఏదైతే రిపోర్ట్లు ఏదైతే బయటపడుతుందో దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సీతక్క గారు చెప్తున్నారు. ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. ఇది ఈ విషయం కాదండి. ఇంతకుముందు ఎంతో మంది 3 ఏళ్ల బాలిక మీద అత్యాచారాలు, 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారాలు, వందల కొద్ది. ఆల్మోస్ట్ క్రైమ్ బ్యూరో ప్రకారం 12% మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12% పెరిగిందండి రేప్స్ అండ్ అసాల్ట్స్ ఆన్ విమెన్. సో తల్లిదండ్రి పక్కన పడుకున్న పిల్లని తీసుకెళ్లి రేప్ చేస్తున్నారు. ఇంకెక్కడ కాపాడుకునేది? ఎట్లా కాపాడుకునేది? స్కూల్కి వెళ్తే రేప్ చేస్తున్నారు. ఎట్లా పిల్లల్ని ఎలా కాపాడుకునేది? ఇప్పటివరకు పోనీ వాటి మీద యాక్షన్ ఏముంది? వాటి మీద ఇన్వెస్టిగేషన్ ఈ రోజు ఇది 2 days అయింది, 3 days అయిందండి. ఇది ఇన్వెస్టిగేషన్. ఒక గవర్నమెంట్కి పవర్ మీ చేతిలో ఉన్నప్పుడు సీఎం చేతిలో హోమ్ శాఖ ఉందండి. సో ఈ చిన్న కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి 3-4 days పడుతుందా? 3-4 days అవసరమా? మరి ఇంకా పెద్ద కేసులు వస్తే ఎట్లా డీల్ చేస్తారు? కానీ ఇప్పుడు ఈ మహిళకు అత్యాచారమా లేదంటే సాధారణమైన ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ఏది నిర్ధారణ కాలేదని చెప్పేసి అంటారు. సరే అండి, అత్యాచారం కాదనుకోండి, కానీ ఒక మర్డర్ అసాల్టే కదా. చంపే ప్రయత్నం, ఒక రాడ్లతోని మొహం కూడా గుర్తించనే విధంగా ఆమెని కొట్టారు. అది తప్పే కదా? న్యాయం ప్రకారం అది ఒక మర్డర్ అటెంప్టే కదా. మర్డర్ అటెంప్ట్కి కావాల్సిన యాక్షన్ ఏమైనా ఉందా? తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టినారంటారు. అసలు ఇంతవరకు ఆ మనిషిని అరెస్ట్ చేసిన పిక్చరే కూడా బయటికి రాలేదు. మీ మీడియా దగ్గర ఉందా అండి? చెప్పండి, మీ మీడియా దగ్గర ఉందా? ఆ ఫోటో బయటకు ఉందా? ఆయన అరెస్ట్ చేసినారంటే FIR బుక్ చేసినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. FIR బుక్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు. ఒకవేళ అరెస్ట్ చేసి FIR బుక్ చేసి బయటికి చెప్పండి, బీ ఓపెన్. మేము ఏమంటున్నాం? మహిళకు న్యాయం కావాలి అని అంటున్నాం. సో మహిళకు న్యాయం చేసే గవర్నమెంట్ మాకు కావాలి. సీఎం గారు, మీరు మీ చేతిలో హోంశాఖ ఉంది. మీరు మహిళ అనే ఒకే ఒక దృక్పథంలో ఒక ట్రైబల్ మహిళను కూడా మీరు రక్షించలేకపోతే చాలా కష్టం అండి. సో ఒక ట్రైబల్ పీపుల్కి SC ST అట్రాసిటీ కేసెస్ మీద కూడా మీరు ఏదంటే మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అట్లాంటి సీఎం గారు ఇంతవరకు ఈ మహిళల మీద జరిగే అసాల్ట్స్కి ఇంతవరకు స్పందించలేదండి. సీతక్క గారు వచ్చి చెప్పి మేము చూస్తున్నాం, మేము చేస్తున్నాం, నేను కూడా ట్రైబల్ మహిళనే అక్క చాలా మంచిది. మీరు కూడా ఒక ట్రైబల్ మహిళే, కానీ ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఆ విషయం మర్చిపోకండి. మీరు ఒక సామాన్య ట్రైబల్ మహిళగా ఆలోచించండి. ఒక సామాన్య ట్రైబల్ మహిళకు జరిగిన అన్యాయంకి న్యాయం చేయండి. మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చాగా కోరుకునేది ఏంటంటే ఆ మహిళకు న్యాయం జరగాలి. వెంటనే ఆమెకు కావాల్సిన ఆమె మీద అసాల్ట్ చేసిన క్రిమినల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిష్పక్షపాతంగా అరెస్ట్ చేసి వాళ్ళని ఉరిదీయాలని కోరుకుంటున్నాం. సో ఇంకోసారి ఇట్లాంటి అసాల్ట్స్ ఏ మహిళకు జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.